హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం కిడ్నీలో రాళ్ళకి సంబంధించి అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి హోమికేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ సబితా గారితో మాట్లాడాలనుకుంటే టీవీ న్యూస్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అండ్ హోమికేర్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి కూడా తెలుసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్ గారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది చిన్న పిల్లల్లో కూడా కిడ్నీలలో రాళ్ళ సమస్య గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు కిడ్నీలో ఎందుకు స్టోన్స్ ఫామ్ అవుతాయి, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రాబ్లం గురించి ఎక్కువగా వింటుంటాం? లైక్ వాటర్ ఇంటేక్ ఒకవేళ తక్కువగా ఉంటాయి, అంటే ఎక్కడైతే మన కెమికల్స్ అనేది ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి, ఇఫ్ దెర్ ఇస్ లో లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద బాడీ, ఆ కెమికల్స్ కానివ్వండి లేదా యూరియేట్ క్రిస్టల్స్ కానివ్వండి విల్ నాట్ గెట్ వాష్డ్ అవుట్ ఫ్రమ్ కిడ్నీ. అంటే కిడ్నీ నుంచి బయటికి వెళ్ళడానికి చక్కగా వాటర్ అనేది హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాటర్ ఇంటేక్ తక్కువగా ఉంటుందో వాళ్ళల్లోనే కిడ్నీవి సాలిడ్ సబ్స్టెన్సెస్ మేడ్ ఫ్రమ్ ఆక్సలేట్, యూరియేట్, ఫాస్ఫేట్, గ్జాంథిన్ ఈ యొక్క క్రిస్టల్స్ ఫామ్ అయ్యి కిడ్నీలో ఉండిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే చిన్నపిల్లల్లో చెప్పుకుంటే కనుక వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉన్న వాళ్ళలో ఆర్ డీహైడ్రేషన్కి ఇతర కారణాలు, అంటే వాళ్ళు వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉన్నప్పటికీ కొంతమందికి డీహైడ్రేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి వేరే పెథలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయో ఇమ్మీడియట్గా వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి కారణాలు వచ్చేసి కొంతమందిలో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అయినటువంటి పేషెంట్స్లో మనం చెప్పుకోదగ్గది కాల్షియం అనేది ఇంటేక్, అంటే సప్లిమెంటేషన్స్ కానివ్వండి లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో కానివ్వండి, ఒకవేళ కాల్షియం ఆక్సలేట్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఈ యొక్క స్టోన్స్ అనేది కిడ్నీలో ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కూడా ఉన్న మోతాదులో కంటే కూడా ఎక్కువగా ఉన్నట్టయితే ఈ క్రిస్టల్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క క్రిస్టల్స్ కానీ సాలిడ్ ఫామ్స్ కానీ కిడ్నీలో ఫామ్ అవుతాయో అవి యురేటర్ ద్వారా బయటికి ఫ్లష్ అవుట్ అవ్వడానికి న్యాచురల్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బయటికి ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటాయో అప్పుడు మనకి పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొన్ని జంక్షన్స్లో, అంటే ఈ యొక్క యురేటర్ ప్యాసేజ్లో కొన్ని యొక్క కర్వ్స్లలో ఒకవేళ ఈ యొక్క స్టోన్ ఆగిపోయినట్టయితే కనుక దాన్ని అబ్స్ట్రక్టివ్ అని చెప్తూ ఉంటాం. సో ఈ అబ్స్ట్రక్షన్ వల్ల యూరిన్ ఫ్లో కూడా అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే పెయిన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరెల్స్ కొంతమందిలో బ్లడ్ ఇన్ ద యూరిన్, అంటే రక్తం కూడా యూరిన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆరెల్స్ కొంతమందికి నొప్పి అనేది తీవ్రంగా అక్యూట్ కండిషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ కిడ్నీలో ఉన్నంత వరకు కొంతమందికి సిమ్టమ్లెస్ ఉండవచ్చు. ఆ కిడ్నీలో ఉన్నంతసేపు కూడా ఈ యొక్క స్టోన్ అనేది గ్రాడ్యువల్గా సైజ్ పెరిగినట్టయితే కనుక కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. యూజువల్లీ 90% కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఫంక్షనింగ్ని ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ అనేది నార్మల్ సైజ్ కంటే, అంటే జస్ట్ 4 to 5 mm స్టోన్స్ ఆర్ 6 mm స్టోన్స్ ఫ్లష్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెరస్ 10 mm, 15 mm, 17 mm స్టోన్స్ ఏదైతే ఉంటాయో అవి ఫ్లష్ అవుట్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ యొక్క స్టోన్స్ని ఈవెన్ విత్ లిథోట్రిప్సీ, అంటే అవి బ్లాస్ట్ చేసి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు సింపుల్ సిమ్టమ్స్, అంటే లాయిన్ పెయిన్ అంటూ ఉంటాం, పొత్తి కడుపులో ముందు భాగం నుంచి వెనక భాగం వరకు లేదా వెనక భాగం నుంచి ముందు వరకు మీకు నొప్పి వస్తున్నట్టయితే కనుక ఇమీడియట్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఈ యొక్క నొప్పి ఎందువల్ల వస్తుంది, లేదా అబ్స్ట్రక్షన్ ఆఫ్ యూరిన్, అంటే మూత్రము ఆగి రావటం, ఈ యొక్క సిమ్టమ్ కూడా మనం కిడ్నీ స్టోన్స్లో చెప్పుకోవచ్చు. సో పొత్తి కడుపులో నొప్పి రావటము, మూత్రం ఆగి రావటము, లేదా కొంతమందిలో లాయిన్ పెయిన్ ఎక్కువగా ఉండటము, రేడియేటింగ్ పెయిన్ ఉండటము, బ్లడ్ ఇన్ ద యూరిన్ రావడం, అంటే మూత్రంలో రక్తం చుక్కలు కనిపించటం, లేదా కొంతమందిలో ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సివియర్ ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్, అంటే ఎవ్రీ 15 days కానీ 1 month కానీ ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ రావడం, ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది కూడా రెగ్యులర్గా ఉండటం. సో పసల్స్ అనేది 10 to 15 పసల్స్ 20 పసల్స్ అనేది రెగ్యులర్గా కనిపించడం అనేది కొంతమందిలో. ఎప్పుడైతే క్రానిక్గా ఈ స్టోన్స్తో సఫర్ ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళకి క్రానిక్గా, అంటే ఫ్యూచర్లో ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్స్లో కూడా నాట్ ఓన్లీ విత్ స్టోన్స్, కొంతమందికి పైలోనెఫ్రైటిస్ అంటూ ఉంటాం, అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది అక్యూట్లో చాలా సడన్గా
ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది సివియర్గా అవ్వటము, దానివల్ల క్రియాటినిన్ సడన్గా రేస్ అవ్వటము. సో ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో సడన్ రేజ్ ఆఫ్ క్రియాటినిన్, సడన్ రేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. సో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ని కరెక్ట్ టైంకి ఇంటర్వెన్షన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ సూన్ యాజ్ మీకు ఈ గ్రేవ్ సిమ్టమ్స్ అనుకోవచ్చు మనం, అంటే మూత్రంలో రక్తం కనిపించటం, లేదా మూత్రంలో లాయిన్ పెయిన్ రావటము, పొత్తి కడుపులో నొప్పి రావటము, మూత్రం ఆగాగి రావటము, ఇవన్నీ వచ్చినట్టయితే కనుక ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి కిడ్నీలో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది కనిపిస్తూ ఉంటారు. మనం సికేడి అంటూ ఉంటాం. ఇక్కడ మనకి క్రానిక్ కిడ్నీ డిజీజ్లో మెయిన్గా వచ్చేసి డయాబెటీస్, హైపర్టెన్షన్ ఇలా ఉన్న వాళ్ళలో క్రానిక్ కిడ్నీ డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిమ్టమ్స్ వేరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో మనం ఈ స్టేజెస్ని 1 to 4 అనేది డివైడ్ చేసుకుంటే కనుక 1 and 2 కేసెస్లో నాజియా, వామిటింగ్, లాస్ ఆఫ్ అపిటైట్ అంటే ఆకలిగా లేకపోవటము, ఇవన్నీ కూడా సింపుల్ సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మూత్రం అనేది నార్మల్గా ఫ్లో ఉన్నప్పటికీ ఇక్కడ మనకి యూరిన్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండటము, రెగ్యులర్గా యూజువలీ డయాబెటిక్ పేషెంట్స్కి యూరిన్ అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఇంటర్మిటెంట్గా అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది, అంటే యూరిన్ ఫ్లో అనేది చాలా స్కాంటీ రావడం, కొద్దిగా రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో సడన్గా ఆగిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసి ఓన్లీ నాజియా, వామిటింగ్, వాళ్ళకి ఆకలి తగ్గిపోవటము, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండటము, అలాగే కొంతమందికి డయేరియా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దాటినటువంటి పేషెంట్స్లో ఇడిమా అంటే వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి బికాస్ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది పూర్తిగా దెబ్బతినటం వల్ల టాక్సిన్స్ అనేది బాడీలో అక్యుములేట్ అయిపోవటము, దానివల్లనే వాళ్ళకి అంటే డయాలసిస్ ఆ టాక్సిన్స్ అనేది తీసేంత వరకు కూడా వాళ్ళకి ప్రాబ్లం అనేది సిమ్టమ్స్ అనేది సివియర్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు నిజానికి ఏ ఫుడ్ తీసుకోవాలన్నా హెసిటేట్ అవుతుంటారు. ఎస్పెషల్గా లీఫీ వెజిటేబుల్స్ విషయానికి వస్తే తీసుకోవాలా వద్దా, వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా వద్దా, కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చా వద్దా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి మ్యామ్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫుడ్ పరంగా డూస్ అండ్ డోన్స్ అంటే ఏం చెప్తారు? యూజువల్లీ కిడ్నీ స్టోన్స్లో న్యాచురల్గా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. క్రానిక్ కిడ్నీ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది పేషెంట్స్లో ఇమీడియట్గా ఈ మంత్ సర్జరీ చేసి స్టోన్స్ తీసేసిన వాళ్ళలో నెక్స్ట్ మంత్లోనే మల్టిపుల్ స్టోన్స్ మళ్ళీ ఫామ్ అవటం. సో ఇలాంటి కేసెస్ అనేది చాలామంది రెగ్యులర్గా వాళ్ళకి స్టోన్స్ అనేది రిపీటెడ్గా ఫామ్ అవడం అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి కేసెస్లో వాట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఆర్ ఫార్మ్డ్ అనేది మనకి కేయూబీ చేసినట్టయితే కనుక తెలిసిపోతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టోన్స్ వచ్చేసి మనకి కాల్షియం ఆక్సలేట్, అలాగే మనకి సిస్టీన్ స్టోన్స్, ఫాస్ఫేట్ స్టోన్స్, యూరేట్ స్టోన్స్. సో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అయినటువంటి కేసెస్లో కొంచెం కాల్షియం ఇంటేక్ తగ్గించడం అనేది, లేదా వాళ్ళు ఒకవేళ సప్లిమెంటేషన్ ఆఫ్ కాల్షియం తీసుకుంటున్నట్టయితే కనుక అది స్టాప్ చేయించడం అనేది, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహారంలో కూడా ఏదైనా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం తీసుకుంటుంటే కనుక దాన్ని మినిమైజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమందికి యూరియేట్ క్రిస్టల్స్, ఇక్కడ మనకి యూరియేట్ క్రిస్టల్స్ ఫామ్ అయిన వాళ్ళలో యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో కొంతమందికి ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అనిమల్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ యొక్క స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా యూరియేట్ క్రిస్టల్స్ ఫామ్ అయిన వాళ్ళలో ఇమీడియట్గా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ అనేది నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, బికాస్ రిపీటెడ్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్. అలాగే ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ వాటర్, ఫస్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత స్టోన్స్ ఖచ్చితంగా తగ్గాలి అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో ఖచ్చితంగా ఇవన్నీ స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అనిమల్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, అంటే ఈవెన్ వెజిటేరియన్స్లో కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక సిస్టీన్ లెవెల్స్ కానీ యూరియేట్ లెవెల్స్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోటీన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గించడం అనేది చాలా అవసరం. సో ఇక్కడ మనకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది కనుక లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అంటే వాట్ టైప్ ఆఫ్ కాల్షియం, వాట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఆర్ ఫార్మ్డ్ అని చూసుకుంటూ దానికి రెస్ట్రిక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. మీ యొక్క స్టోన్స్ బట్టి కూడా ఈ యొక్క అంటే కారణం వచ్చేసి కొంతమందికి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల కిడ్నీ ఫిల్టరింగ్ అనేది
తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందికి వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందిలో వేరే ప్రాబ్లమ్స్ అంటే డీహైడ్రేషన్కి గల కారణాలు. డీహైడ్రేషన్కి చాలా మందిలో ఈవెన్ హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, డయేరియా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి పేషెంట్స్లో కూడా డీహైడ్రేషన్ అనేది కామన్ ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ డీహైడ్రేషన్ అవ్వటం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రూట్ కాజ్ ఏదైతే వాళ్ళ కారణం ఉంటుందో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పర్మనెంట్గా మనం ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లైఫ్ లైన్లో ఒక ఇందాక కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పారు. కిడ్నీ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే జనరల్గా కొంతమందిలో వింటుంటాం కిడ్నీస్ ఖరాబ్ అయిపోయాయని చెప్తుంటారు, కిడ్నీస్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయని చెప్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్స్ చూస్తుంటాం? ఎస్ సార్, కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఈ పేషెంట్స్కి కొంతమందికి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేది ఏజ్తో పరిమితం లేకుండా ఈవెన్ న్యూ బార్న్ చిల్డ్రన్ కూడా ఈ పైలోనెఫ్రైటిస్ లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేది కిడ్నీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో పసల్స్ అనేది చాలా ఎక్కువగా ఉండటము, రెగ్యులర్గా ఫీవర్ రావటం, అంటే సివియర్గా ఫీవర్, మూత్రంలో మంట రావటము, మూత్రం ఆగాగి రావటము, చాలా స్కాంటీగా రావటము, ఇవన్నీ కనిపించే అవకాశం ఉంటుంది. సో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో క్రియాటినిన్ లెవెల్స్ అనేది చాలా రైజ్డ్గా కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో 8, 9, 10 కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో జస్ట్ డ్యూ టు ఇన్ఫెక్షన్స్ క్రియాటినిన్ లెవెల్స్ రైజ్ అవ్వడం, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఏర్పడడం అనేది ఏజ్తో పరిమితం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ ఏజ్డ్ కూడా, అంటే జస్ట్ 70 to 80 years ఆర్ 60+ ఏజ్ గ్రూప్లో కూడా ఈ యొక్క అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు టైంకి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక డేంజర్ నుంచి, అంటే మార్టాలిటీ నుంచి రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఫీవర్ అనేది చాలా హైగా ఉండటము, మూత్రం అనేది పూర్తిగా రాకపోవటం అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా ఎమర్జెన్సీ కండిషన్స్లో డయాలసిస్ అవసరం ఉంటే కనుక డయాలసిస్ చేయటము, లేదా దానికి కావాల్సినటువంటి మందులు వాడినట్టయితే కనుక అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ నుంచి నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రివర్సబుల్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందిలో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తూ ఉంటాం. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది యూజువలీ 80 to 90% డయాబెటిక్ పేషెంట్స్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 80 to 90% పీపుల్లో క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా గ్రాడ్యువల్గా స్లోగా డెవలప్ అవుతూ జరుగుతూ ఉంటుంది. ఇది ఇర్రివర్సిబుల్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ మొదలైన తర్వాత దాన్ని రివర్సిబుల్ చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ క్రియాటినిన్ లెవెల్స్ అనేది నార్మల్గా స్టార్టింగ్ స్టేజెస్లో కనిపించకపోయినప్పటికీ సిమ్టమ్స్ వచ్చేసి ఇడిమా, అంటే యాంకల్ ఎడిమా కానీ, కాళ్ళలో వాపులు కానివ్వండి, లేదా డిపెండెంట్ రీజన్లో ఇడిమా రావటం కానివ్వండి, లేదా కొంతమందిలో నాజియా, వామిటింగ్, అపిటైట్ లాస్ ఇవన్నీ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీక్నెస్, ఫెటిగ్నెస్, అంటే చేత కాకపోవటం అనేది కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. మూత్రం అనేది ఫ్లో నార్మల్ ఉన్నప్పటికీ ఈ యొక్క సిమ్టమ్స్ కనిపిస్తుంది. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ దాటిన తర్వాతనే సివియర్ సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో స్టార్టింగ్ స్టేజెస్లోనే తెలుసుకున్నట్టయితే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకున్నట్టు అవాయిడ్ చేసినట్టయితే కనుక క్రియాటినిన్ లెవెల్స్ పెరగకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి కేసెస్లో సివియారిటీ పెరగకుండానే స్టార్టింగ్ స్టేజెస్లోనే పోస్ట్పోన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ చేంజ్. దీన్ని రివర్స్ చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేసేటువంటి మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ యూజువలీ ఏజ్డ్ పీపుల్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఆర్ వెరీ 10% పేషెంట్స్లో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అక్యూట్ ఆర్ క్రానిక్ కాకుండా కొంతమందిలో డ్యూ టు సిస్టిక్ చేంజెస్, అంటే సిస్టిక్ గ్రోత్స్ కానీ, లేదా అక్కడ సిస్ట్ ఫామ్ అవ్వటం కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్ట్, అంటే వెరీ బిగ్ అండ్ లార్జర్ టైప్ ఆఫ్ సిస్ట్లు ఫామ్ అయినటువంటి కేసెస్ అనేది కూడా కొంతమందిలో చూస్తున్నాం. సో ఈ సిస్ట్లు అనేది ఒకవేళ సైజ్ పెద్దగా ఉన్నట్టయితే కనుక కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా ఈ సిస్ట్లు తీసేయవలసినటువంటి, అంటే సర్జికల్ ప్రొసీజర్ ద్వారానే ఈ సిస్ట్లు తీసేయాల్సినటువంటి పరిస్థితి కొంతమందిలో కనిపిస్తుంది. సో సిస్లు చిన్న సైజు ఉన్నప్పుడే ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక, మందులు వాడినట్టయితే కనుక ఈ సిస్లు కూడా మందులతోని, హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని ఈ యొక్క సిస్లు కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ కిడ్నీ స్టోన్స్లో కూడా
స్టార్టింగ్ స్టేజెస్లోనే లేదా క్రానిక్గా వాళ్ళు ఫామ్ అవ్వకుండా, అంటే వాళ్ళకు ఆల్రెడీ రిపీటెడ్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి కనుక ఇవి ఫామ్ అవ్వకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక నార్మల్గా ఫామ్ అవ్వకుండానే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో కిడ్నీ స్టోన్స్ చూస్తుంటాం. లైక్ ఇలాంటి కిడ్స్ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటారు? అండ్ కిడ్నీ స్టోన్స్ అనేవి జెనెటికల్ ఇష్యూస్ అనుకోవచ్చా? కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ స్టోన్స్ అనేవి కానీ? యూజువలీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం అనేది జెనెటికల్ ఇష్యూ అనేది మనం చెప్పుకోవడానికి లేదు. సో హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేది మనకి కిడ్నీ స్టోన్స్లో కనిపించదు. ఇక్కడ మెయిన్గా హైడ్రేషన్ తక్కువగా ఉండడం, అంటే వాటర్ ఫ్లష్ అవుట్ అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే యూరియేట్ క్రిస్టల్స్ కానివ్వండి లేదా కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ కానివ్వండి సాలిడ్ ఫామ్స్ లాగా డిపాజిట్ అవ్వడం అనేది కిడ్నీస్లో అవుతూ ఉంటాయి. సో ఇది మనకు మెయిన్గా హెరిడిటరీ కాకుండా వాళ్ళకి నార్మల్గా వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకోవటం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం 90 to 95% పేషెంట్స్లో చూసే అవకాశం ఉంటుంది. వేరస్ కొంతమందిలో ఇది క్రానిక్గా ఒకవేళ ఇది ఉన్నట్టయితే కనుక కొంతమందిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది కూడా డిపాజిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉండడం అనేది వన్స్ అగైన్ హెరిడిటరీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి కాజ్ చూసుకొని అది హెరిడిటరీ వల్ల వస్తుందా లేదా వాళ్ళు తీసుకునేటువంటి డైలీ లైఫ్ స్టైల్లో వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ ఇంటేక్ కానీ ఫుడ్ కానివ్వండి లేదా వాళ్ళు తీసుకునే కాల్షియం కంటెంట్ యూరియేట్ కంటెంట్ అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ ఎర్లీ స్టేజెస్లో యంగ్ ఏజ్ గ్రూప్స్లో రావటం కూడా జస్ట్ బికాస్ వాటర్ ఇంటేక్ ఆర్ హైడ్రేషన్ తక్కువ ఉండడం వల్లనే ఇది ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి డైట్ పరంగా ఏం చెప్తారా? లైక్ ఇందాక కిడ్నీ స్టోన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్ చెప్పారు, అవే డైట్ ఫాలో అవ్వచ్చు అంటారా? అండ్ హోమియోలో ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ లేకుండా ఎలా తగ్గించుకోవచ్చు అంటారా? ఆ ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్కి అయితే సర్జరీ లేకుండానే హోమియోపతి ట్రీట్మెంట్తో చక్కగా ఆ స్టోన్స్ అనేది పడిపోవడం, అలాగే మళ్ళీ ఫామ్ అవ్వకుండా చేయటం అనేది హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో జరుగుతుంది. సో చాలా సింపుల్గా వితిన్ 1 to 2 monthsలోనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అనేది సైజెస్ తక్కువ ఉన్నప్పుడే వచ్చినట్టయితే కనుక అంటే బిలో 12 mm స్టోన్స్ని చాలా ఈజీగా మందులతోనే తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అబౌట్ 12 mm, 15 mm, 17 mm ఉన్నటువంటి స్టోన్స్ని మాత్రం ఖచ్చితంగా అవి తీసేసిన తర్వాత కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నటువంటి పేషెంట్స్ మాత్రం డైట్ రెస్ట్రిక్షన్స్తో పాటు సికేడీ కేసెస్లో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక ఈ యొక్క క్రియాటినిన్ పెరగకుండా ఉండేటువంటి అవకాశం మన హోమియోపతి ట్రీట్మెంట్తో జరుగుతుంది. అంటే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఈ క్రియాటినిన్ లెవెల్స్ని పెరగకుండా చూసేటువంటి అవకాశం కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్తో జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అక్యూట్ ఆన్ సిస్టిక్ చేంజెస్, అంటే కిడ్నీలో ఒకవేళ సిస్ట్లు ఫామ్ అయినట్టయితే కనుక కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్తో వితౌట్ సర్జరీ ఈ యొక్క సిస్ట్లు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా చూస్తుంటాం కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి ఎలాంటి సిమ్టమ్స్ త్రూ మనం గమనించవచ్చు అంటారు? బికాస్ చాలామంది లైక్ బ్యాక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది అని లైట్ తీసుకుంటుంటారు. బట్ దీనికి వార్నింగ్ సైన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి? ఎలాంటి ట్రీట్మెంట్ ఎప్పుడు ఏ స్టేజ్లో అవసరం అంటారు? ఎస్, యూజువలీ కిడ్నీ స్టోన్స్కి అయితే కనుక మనకి పెయిన్ కొంతమందిలో కనిపించే అవకాశం ఉంటుంది. పెయిన్ లేకుండా అంటే సిమ్టమ్ లెస్గా కూడా స్టోన్స్ ఫామ్ అయినటువంటి కేసెస్ మనం చాలా మందిలో చూస్తుంటాం. సో ఇక్కడ మనకి అబ్డామినల్ పెయిన్ కానివ్వండి లేదా ఇవన్నీ కనిపించకపోయినప్పటికీ మూత్రంలో ఫ్లో కూడా నార్మల్ ఉన్నప్పటికీ లాయిన్ పెయిన్ అంటే కిడ్నీ రీజన్లో సింపుల్గా పెయిన్ రావడం, స్లో పెయిన్ కూడా వచ్చేటటువంటి కేసెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్, అంటే సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీ స్టోన్స్ అనేది చాలా ఈజీగా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సైజ్తో పాటు మనకు తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పుకుంటే కనుక కిడ్నీ ఫెయిల్యూర్ వన్స్ కనిపించిన తర్వాత వార్నింగ్ సిమ్టమ్స్ అనేది చాలా ఉంటాయి. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో కానీ ఈ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లో అయితే ఇమ్మీడియట్గా ఫీవర్ రన్ ఆఫ్ హై ఫీవర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మూత్రంలో మంట ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మూత్రం ఫ్లో అనేది అబ్స్ట్రక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా అపిటైట్ లాస్, ఆకలి లేకపోవటము, నాజియా, వామిటింగ్ అవన్నీ కాకుండా కొంతమందిలో మూత్రంలో కూడా ఇన్ఫెక్షన్స్ అనేది స్లోగా డెవలప్ అయ్యే అవకాశం. బికాస్ దెర్ ఇస్ నో ఫిల్టరింగ్, అంటే ఫిల్టరింగ్ అనేది ఇబ్బంది పడడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతినడం వల్ల టాక్సిన్స్ అనేది కిడ్నీలో అక్యుములేట్ అయిపోవటం వల్ల
ఇన్ఫెక్షన్స్ ఫస్ట్గా మనకు ప్రైమరీ సిమ్టమ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనకు బర్నింగ్ యూరినేషన్ రావచ్చు, అలాగే కొంతమందిలో నొప్పి కూడా, పుత్తి కడుపులో నొప్పి రావచ్చు, యూరిన్లో బ్లడ్ కనిపించేటువంటి అవకాశం ఉండొచ్చు. కొంతమందిలో ఇవన్నీ సిమ్టమ్స్ లేకుండానే స్లోగా థర్డ్ స్టేజ్ వరకు, అంటే ఇడీమా డెవలప్ అయ్యేంత వరకు, అంటే వాటర్ రిటెన్షన్, అంటే పాదాలలో కానివ్వండి లేదా డిపెండెంట్ ఏరియాస్, అంటే కొంతమంది లయింగ్ డౌన్ పొజిషన్లో ఉన్న వాళ్ళలో, యూజువల్లీ బెడ్ రిడెన్ పేషెంట్స్లో లయింగ్ డౌన్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఫేషియల్ ఎడిమా కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో డిపెండెంట్ రీజన్లో వాటర్ రిటెన్షన్ ఉండటం అనేది కిడ్నీ ఫెయిల్యూర్లో ప్రైమరీ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. ఇది మనకు మెయిన్గా థర్డ్ స్టేజ్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో సిమ్టమ్లెస్, పెయిన్లెస్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అనేది ఇమీడియట్గా చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ వెరీ సింపుల్. కిడ్నీ స్టోన్స్కి అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవచ్చు. అలాగే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సిరం క్రియాటినిన్, అలాగే వాళ్ళు తీసుకునేటువంటి కేయూబీ అనేది కూడా కిడ్నీ స్టోన్స్లో మనం చేయించినట్టయితే కనుక టైప్ ఆఫ్ స్టోన్స్ మనం ఇన్వెస్టిగేషన్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో అండ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తుంటారని చెప్పుకున్నాం. ఎస్, ఇదే విషయంలో కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఇలా వెళ్తే ముందుగా వాళ్ళు ఎలాంటి టెస్టులు చేయించుకొని ఈ పరీక్షకి నిర్ధారణ చేయించుకోవాలంటారు? ఎస్, ఒకవేళ మూత్రం ఫ్లో అనేది, అంటే ఇన్ఫెక్షన్స్ అయిన వెంటనే న్యాచురల్ మెకానిజం ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఇంక్రీజ్డ్ ఫ్లో ఆఫ్ యూరిన్. అంటే మూత్రం అనేది ఎక్కువసార్లు రావటం అనేది జస్ట్ ఆ ఇన్ఫెక్షన్ని బయటికి తోసేయడానికి బాడీలో ఉన్నటువంటి చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో మూత్రం ఎక్కువసార్లు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఇది డిటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయా, పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ ఎక్కువగా ఉన్నాయా, లేదా క్రియాటినిన్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, లేదా పస్సల్స్ ఏమైనా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో పస్సల్స్ ఏమైనా పెరుగుతున్నాయా. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కనుక ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకు ఉంది అనేది ఈఎస్ఆర్ లెవెల్స్లో మనం డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫెక్షన్ సివియారిటీ బట్టి, క్రియాటినిన్ లెవెల్స్ బట్టి మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఇది కిడ్నీ ఫెయిల్యూర్ ఏ స్టేజ్లో ఉంది అనేది. ఒకవేళ స్టోన్స్ ఉన్నట్టయితే కనుక స్టోన్స్లో కూడా స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి సాలిడ్ డిపాజిట్స్ కిడ్నీలో ఉన్నప్పటికీ యూరిన్ అబ్స్ట్రక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే కిడ్నీ వాపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హైడ్రోనెఫ్రోసిస్ అంటూ ఉంటాం. సో హైడ్రోనెఫ్రోసిస్ ఫామ్ అయిన వెంటనే ఫీవర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా యూరిన్ రిటెన్షన్ అనేది బికాస్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, అంటే స్టోన్ వచ్చేసి యూరేటర్లో అబ్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా పెయిన్ రావటము, ఫీవర్ రావటము, ఇన్ఫెక్షన్ పెరగటం అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్లో బర్నింగ్ యూరినేషన్, స్కాంటీ యూరినేషన్ ఆర్ ఇంక్రీజ్డ్ యూరినేషన్, అంటే మూత్రం ఎక్కువగా రావచ్చు లేదా తక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది, నొప్పి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం గుర్తించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్